తిరుపతి, చిత్తూరు జిల్లాలో అన్ని చోట్ల కూడా 14 నియోజకవర్గాలలో కూడా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. జిల్లా అధ్యక్షుడిగా కూడా 3 పార్టీలలో తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైసీపీ 3 పార్టీలలో కూడా జిల్లా అధ్యక్షుడు అనుభవం కూడా అపారంగా ఉంది. అంతేకాకుండా ప్రతి రోడ్డు, ప్రతి విలేజీ, ప్రతి పట్టణము అన్నింటినీ కూడా ప్రతి పబ్లిక్తో కూడా మంచి అవినాభావ సంబంధాలు గత 35 సంవత్సరాలుగా కొనసాగిస్తుంటున్నాను. ఇది చిత్తూరు జిల్లాలో ఒక భాగమే. జిల్లా ఒకటే కాబట్టి చిత్తూరు జిల్లాలో ఒక భాగం ఇది. కొందరు అపోహలు సృష్టించారు. అవన్నిటిని కూడా మా పార్టీలో కానీ ఉండేవాళ్ళతో కూడా అందరితో మాట్లాడి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధి విధానాలు తీసుకొని వాళ్ళకు అనుగుణంగా ఈ పట్టణాన్ని అందరూ కలుపుకొని అభివృద్ధికి ముందుకు పోవాలనే ఒక దృక్పథంతో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు నచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఆయన నమ్మకాలని వమ్ము చేయకుండా ఆయన ఆశయాల్ని కాపాడుకునే బాధ్యత నాకు చాలా బాధ్యత పెట్టారు. దాన్ని తప్పకుండా కాపాడుకుంటాను. అంతేగాని గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో అభివృద్ధిలో చేసుకుంటూ, అభివృద్ధితో పాటు 10 దోపిడీలు చేసుకుంటూ, దౌర్జన్యాలు చేసుకుంటూ, అక్రమాలు చేసుకుంటూ తిరుపతి దైవక్షేత్రాన్ని, పుణ్యక్షేత్రాన్ని, తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఒక గంజాయి వ్యాపారంగా మార్చేసి, ఒక డ్రగ్స్ వ్యాపారంగా మార్చేసి, అక్రమ సంపాదనలు సంపాదించుకొని దొడ్డిదారిలో మళ్ళా అక్రమంగా సంపాదించిన దాంట్లో మళ్ళా ఎన్నికలకు నిలవాలనేసి కూడా మళ్ళా ఆలోచిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో, ఇంతకుముందు 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా తిరుపతి పట్టణంలో ఎటువంటి వాతావరణం ఉన్నింది ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో వాతావరణం ఎలా మారింది? ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఒక బోర్ వేసుకోవాలనుకున్నా, నిన్న ఒక చిన్న సంఘటన చూసాం. ఒక బోర్ వేసుకుంటే, ఒక ఇల్లు కట్టుకునే చిన్న సామాన్యుడు, వ్యాపారం చేసుకునేవాడు, చిన్న మధ్య తరహా కుటుంబం బోర్ వేసుకుంటే బోరు కూడా ఆపేసి, దాన్ని కూడా ఆపడం ఈ ప్రభుత్వం. ఇప్పుడున్న అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటరు, ఎమ్మెల్యే అనుచరుడని చెప్పుకుంటూ వీరరంగం సృష్టించిన ఇది కూడా నిన్ననే చూసాం. ఇటువంటివి ఎన్నో 5 సంవత్సరాల కాలంలో జరిగింది. దయచేసి ఇటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు అరికట్టేదాని కోసం మేమందరం కలిసికట్టుగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరం కూడా ఒక ఆధ్యాత్మికంగా ఈ నగరాన్ని తీర్చిదిద్ది అన్ని హంగులతో అందరికీ అందుబాటులో ఉండి తీర్చిదిద్దుతామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఇంకా అభివృద్ధి చేయాల్సినవి చాలా. తిరుపతి పట్టణం రోజుకు 1,00,000 మంది యాత్రికులు భగవంతుడి దర్శనం కోసం, కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన అనుగ్రహంతో ఆయన ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ తీసుకుంటుందనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, తిరుపతి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ఇక్కడ పార్టీ ఆఫీసు కింద ఫ్లోర్ ఉంది, పైన రెసిడెన్స్ ఉంది, ఇక్కడే ఉంటాం. 24 గంటల సేపులో మేము ఇక్కడే ఉంటాం. ఖచ్చితంగా 24 గంటలకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ ఇబ్బందులు జరిగినా నేను ముందుండి ఆ ఇబ్బందులన్నీ తీరుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ కృతజ్ఞతలు కూడా వచ్చిన మీ పత్రికా విలేకరులకు కూడా కృతజ్ఞతలు